పేరు బాణాల ప్రవీణ్. ఈ తెరసా నాయకులు సన్నడికి సంబంధించి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే కొంచెం రాజకీయం ఉందంగా ఉంటుంది. నోరు ఉంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే మాట్లాడితే చూస్తూ ఊరుకోరు. ప్రజలు గల్లీలలో పోతే సొక్కాలు చెప్పి బయటకు పంపిస్తారు. మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మొన్న జరిగినటువంటి ఎల్బీనగర్ మున్సిపల్ కార్యాలయంలో మేము మా అసెంబ్లీ కన్వీనరు మా అన్న ధీరన్న గారు, అదేవిధంగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధారెడ్డి గారు, మేమందరం కలిసి సర్వ డివిజన్ నాయకులందరూ కలిసి కూడా డీసీ గారిని మేము ఒక సూటి ప్రశ్న అడగడానికి వెళ్ళాము. ఈ వరద బాధిత సాయం ఎంతమందికి ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఇప్పటివరకు ఎన్ని మంచిరు, ఏ ఇంటికి ఇచ్చారు, మీరు ఏ ప్రతిపాదన ఇస్తారు అనేది మేము అడగడానికి పోయినాం. అది సమాధానం చెప్పలేకుండా డీసీ గారు తప్పేసుకొని ముఖం చాటడం జరిగింది. దాని మీద మొన్న సర్వ డివిజన్ సంబంధించి కొంతమంది ఆయనైతే ఆ బేరపాలకు ఇచ్చినట్టయితే నేనైతే ఎక్కువ ఏ ప్రోగ్రాం కూడా ఎక్కువ చూడను. ఆయన ఏ పార్టీలో ఉంటాడో ఎప్పుడు ఎవరికి తెలియదు, ఏ పార్టీ మారుతాడో తెలియదు. అక్కడొకరు పార్టీలు మారి నిజంగా తెరసా పార్టీలో సన్న డివిజన్లో ఎవరున్నారు? ఒక్కడు ఉండే, ఆ చిక్కుల శివప్రసాద్ ఒక్కడే ఒక ఉద్యమ నాయకుడు ఉండే. ఆ ఏడుండే ఆ చిక్కుల శివప్రసాద్ ఇవాళ టీఆర్ఎస్ కండాలు కప్పుకొని ఇవాళ వచ్చి నీతి నిజాయితీ నుంచి పాలన చేసినట్టు మా ధీరాన్న మీద డైరెక్ట్గా ఈ మీడియా పరంగా ఆయన మీద దుష్ప్రచారం చేయడం అనేది చాలా ఈ తెరసా నాయకులు సిగ్గుచేటు. డీసీ గారిని మేము బెదిరిస్తున్నామని మాట్లాడాడు. డీసీ గారు బెదిరిస్తే పోలీసులు కూడా ఆయనే ఉన్నారు కదా, మా మీద కేసు పెట్టండి, మేము బెదిరించినట్టయితే వీడియోలు కూడా తీసినాం, దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి. డీసీ గారు మీరు బెదిరిస్తున్నాం, మేము బెదిరిస్తున్నాం. మేము మా ప్రశ్నలు అడగడానికి పోయినాము, ఆయన సమాధానం చేయలేక వెళ్ళిపోయాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. దానికి మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ధీరజ్ గారు పేద ప్రజలకు వచ్చిన సహాయం అందరూ కూడా చేస్తుండు అనేది మాట్లాడటం కొంచెం చాలా బాధాకరం. 24 గంటలు పేద ప్రజల్లో ఉండి అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా సజావుగా నడిపేటువంటి మా ధీరన్న ఇవాళ ఆర్కేపురం అంటే రంగారెడ్డి జిల్లాలోనే ఒక టాప్ 1 ఆర్కేపురం. రంగారెడ్డి జిల్లాలోనే ఏదో సామెత ఉంది, అమ్మకి మట్టిగాలు తెలియదు కానీ పిన్నమ్మకి బంగారుగాలు చేస్తా అన్నట్టు. సర్వనగర్లో ఏడని అభివృద్ధి లేదు. సర్వనగర్లో ఏ గల్లి చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా డ్రైనేజ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్సే. ఒక్కడు పట్టించుకోరు. ఇవాళ వరద బాధిత సహాయం నుంచి వచ్చిన 10,000 రూపాయలు 10,000 ఇవ్వకుండా ప్రజలకు 5,000 జోలో పెట్టుకుని 5,000 మీరు ప్రజలకు ఇచ్చుకుంటూ ఇట్లా దుర్మార్గమైన రాజకీయాలు చేసుకున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడడం చాలా దుర్మార్గం. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ధీరజ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. దయచేసి మాట్లాడితే కొంచెం అర్థం పడుతూ ఉండాలి. ఏడేటా మీరు ఏ ఇంటి దగ్గర పోయి ఏ ఇంటికను గొలగొట్టి ఏ మిషన్లు తీసుకుపోయి ఎవరిని బ్లాక్మెయిల్ చేసి పైసలు కూర్చున్నారో డివిజన్ నాయకులు అందరూ కూడా తెలుసు. డివిజన్లో ఉన్న కార్యకర్తలకి మీలో ఉన్న టెరసా నాయకులు మాకు చాలామంది ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీరు ఏ బిల్డింగ్ దగ్గర ఎంత వసూలు చేస్తారో తెలియదు. మీ చరిత్ర విప్పితే తెల్ల బట్టలు ఇప్పి నల్ల ముఖం వేసుకుంటారు. మీరా మా బీజేపీ గురించి మాట్లాడేది? కొంచెం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా మాట్లాడటానికి. మీకు కనీసం మీ ఎమ్మెల్యే కూడా గెలుచుకోలేకపోయారు. కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఏ నుంచి వచ్చింది మీ అమ్మగారు? సబ్జమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. ఈ చరిత్ర ఉందా? తెరసా పార్టీ మైసూరులో గెలిచినట్టు బీజేపీ 3 సార్లు గెలిచింది. కౌన్సిలర్ 2 సార్లు, మా స్వరూప గారు 2 సార్లు గెలిచారు. ఈ రోడ్లు కూడా అన్ని కూడా మేము వేసిన రోడ్లే. భగత్సింగ్లో చూసుకుంటే మొత్తం సర్నార్లో మన రోడ్లు కూడా మేము వేసిన రోడ్లే. మీరేదో ఇప్పుడు వచ్చి మేము అభివృద్ధి చేసినాం, అది చేసినా అని కలబోలు మాటలు చెప్పుకుంటూ ఆడేడా ప్రెస్ మీట్ పెట్టుకుంటూ మీరు కాలం పబ్బం గడుపుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెరసా నాయకులు, సర్వడిసిన నాయకులు అందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రోజు కూడా తెరాస నాయకులకు ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఆనవాయితీ ప్రతిరోజు బీజేపీ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, తెలియని మాట్లాడడం. వాళ్ళకి ఎంత అవగాహన ఉందో నాకు తెలియదు. సర్నా డివిజన్లో బలం లేదంటున్నారు. అయ్యా, మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి 2 డివిజన్లు. ఒక డివిజన్ ఆర్కేపురంలో బీజేపీ గెలిచింది, ఒక డివిజన్లో టీఆర్ఎస్ గెలిచింది. మేము సమానం ఉన్నాం. మీకు ఇక్కడ ఎమ్మెల్యే లేరు. 3 సార్లు ఈ ప్రాంతంలో మా ఎమ్మెల్యే అంటే బీజేపీ ఎమ్మెల్యే 3 సార్లు, మీరు ఎప్పుడు లేరు. ఇప్పటివరకు పార్టీలో గెలిచి మీ పార్టీ రూలింగ్ చేస్తుంది కదా. అయినా పోయినసారి ఎమ్మెల్యే టీఎల్ కృష్ణారెడ్డి మీ పార్టీలో ఉన్నప్పుడు ఓడగొట్టింది ఎవరు? బీజేపీ పార్టీ. అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నాడు.
ఇప్పుడు దీంట్లోకి వచ్చిండు. ఇప్పుడు వచ్చిన మినిస్టర్ గారు ఇప్పుడు మేడం అయితే మీకు తెలుసు, మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని రెచ్చగొట్టి మాట్లాడించి మీరు ఏదో ఏదో చేస్తున్నాం అనుకుంటే మీ భ్రమది. దయచేసి ఏంటంటే వాస్తవాలకు రండి. బలాబలాలు అనేది నువ్వు ఏ చర్చకైనా రెడీ ఉన్నాం. అభివృద్ధి అంటున్నావు, అభివృద్ధి మీరు చేసింది శూన్యం, ఏమీ అభివృద్ధి లేదు మీ ఆధ్వర్యంలో. గతంలో జరిగిన అభివృద్ధినే మీరంతా చూపించుకుంటారు. ఇప్పుడు అందరిని తీసుకొని మీరంతా మాది ఎంత గుంపని మంద చూపిస్తారు కదా, ఆ మంద మాది చూపించినట్టే గిది అదే చూపిస్తుంది. దయచేసి ఏంటంటే వాస్తవాలు మాట్లాడండి, కంట్రోలింగ్లో మాట్లాడండి, కొన్ని నిజాలు మాట్లాడండి. ప్రజలు దాన్ని వింటే కనీసం వాళ్ళ ఆలోచన చేసుకుంటారు. అసహించుకోవద్దు మిమ్మల్ని. మీరు చేసే పనుల వల్ల మీ నాయకులకు వన్నే రావాలి కానీ వన్నే తగ్గే పరిస్థితి ఉండవద్దు. దయచేసి మీరు అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడే ప్రతి మాట ప్రతి పబ్లిక్, ప్రతి ప్రజలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరొకరు మేమొకరు మేధావులు కాదు, మనకంటే మేధావులు చాలా ప్రజలు ఉన్నారు మనకి. ఇంకా వాళ్ళందరూ మైండ్లో పెట్టుకోవాలి మనం. ఇంతటితో ఒక మంచి వాతావరణంలో మాట్లాడి సజెషన్స్ ఇచ్చి, లేకుంటే మాదే తప్పులు ఉంటే మీరు ఎత్తి చూపండి, మీ తప్పులు ఏమంటే మేము చెప్తాం. అది రాజకీయం. కానీ ఏదో లేని ఉన్నాయని మాట్లాడే మీద మాకు సన్న డివిజన్లో బలం లేదని మాట్లాడుతున్నావు. నీకు ఎక్కడ బలం ఉంది? కార్యకర్తలు మీకు ఎంతమంది, మాకెంత కార్యకర్తలు చూద్దామా? మీరు మొన్న మీటింగ్ పెట్టిండ్రు, ఎవరు తీసుకొచ్చారు? 10,000 ఇస్తాను తీసుకొచ్చి అందరూ మీటింగ్ పెట్టిండ్రు. పేద మందని అంతా లేడీస్ అంతా తీసుకొచ్చి చూపిస్తారు. అది కాదు, మీరు నిజంగా వాస్తవాలు మాట్లాడండి. రేపు తెలుస్తుంది కదా, రేపు ఎలక్షన్లో మేమేదో మీరేం తెలుస్తుంది. ఇప్పుడే ఎందుకంతా వాళ్ళు ఇళ్ళకైనా పండుగ అయిపోదు. దయచేసి ముందు చాలా ఉంది. ఒక్కరమే ఇద్దరే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో 300 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీరు ఇది ఎవరు లేరు, 4 3 మీరు మాట్లాడి సరిపోదు. ఎంతమంది మాకు తెలుసది. మా కార్యకర్తలు ఎంతమంది, మా బలం ఏంది. ఒక్కడున్నా మీ 100 మందితో సమానమవుతారు. బీజేపీ కార్యకర్త ఎక్కడ ఉన్నా కూడా ఒక్కడైనా 100 మందితో సమానం. అది గుర్తుపెట్టుకోండి. సర్నా డివిజన్కి సంబంధించినటువంటి తెరాస నాయకులు ఈ ఎలక్షన్స్ వచ్చినాయి పండుగ చేసుకుంటా ఉన్నారు. రోజుకు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. వాళ్ళకు డబుల్ ధమాకా. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. 10,000 పంచే క్రమంలో ప్రజలకు పంచుతా అని చెప్పి వాళ్ళు జోబులు నింపుకుంటున్నారు. మేము అరే మీ జోబులు ఎందుకు నింపుతారా నాయన, ప్రజలకు పైసలు కదా, ప్రజల పైసలు కదా, మీరు ఇవ్వాల్సింది ప్రజలకు కదా, మీరెందుకు జోబులు నింపుకుంటారు? మేము పోయి డీసీ గారిని అడిగితే ఒక కొత్త ముచ్చట చెప్తా ఉన్నారు. ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నామంట. పేపర్ల మీద టోకన్లు రాసి వాళ్ళ కార్యకర్తలకు పైసలు పంచుకుంటా అపార్ట్మెంట్ సెల్లార్ల కింద కూర్చొని అరే నువ్వు ఎలిగా రారా మలిగా రారా అందరిని పిలుచుకొని వాళ్ళ కార్యకర్తలకు పైసలు పంచుకుంటూ ఈరోజు ఏదో ప్రజలకు సహాయం చేస్తున్నాము, ఏదో ఉద్ధరిస్తున్నాం అని చెప్తున్నారు. నేను తెరాస ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ నాయకులను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ప్రపంచం మొత్తం కరోనాతో అట్టుడికిపోయింది. తెలంగాణలో పుట్ల కొద్ది మనుషులు కరోనా బారిన పడి ఎంతో సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మీ ముఖ్యమంత్రి గారు ఏడబడుకున్నారు, మీ ముఖ్యమంత్రి కొడుకు ఏడబడుకుంటూ మీ నాయకులంతా ఏడబడుకున్నారు. ఆ రోజు ప్రజా ఆరోగ్యం గురించి మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? మరొక హాస్పిటల్ లేదు, ఎక్కడ ట్రీట్మెంట్ లేదు, కనీసం టెస్ట్ చేయించుకుందామంటే ఒక టెస్ట్ చేసే సెంటర్లు దిక్కులేని పరిస్థితులలో ప్రజల ప్రాణాలు గందరగోళమైన పరిస్థితులలో ఈ టీఆర్ఎస్ నాయకులు అంతా ఎడిగిపోయారు. ఇలా వరదలు వచ్చినాయి. నిజంగా సర్నా డివిజన్లో ఎక్కడ వరదలు వచ్చినాయి? వరదల పేరు మీద జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి పోవడానికి ముఖం లేక ఇలా వరదల పేరు మీద ఓట్లు కొనుక్కుంటున్నారు. అఫీషియల్గా పైసలు పంచుతా అని చెప్పేసి ప్రజలందరినీ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ రోజున ప్రతి ఒక్క బస్తీలో కొంతమంది ఏళ్ళ మీద లెక్కేటంత మందిలకు పైసలు ఇచ్చేసి వేలాది మందికి పైసలు రాకుండా మీ కార్యకర్తలు మీరు పైసలు కొట్టేసి ఇలా బీజేపీని బద్నాం చేసి ఏదో ఓట్లు గెయిన్ చేయాలని చూస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. తెరాస నాయకుల కుయుక్తులు. మరి గ్రేటర్ హైదరాబాద్లోనే వరదలు వచ్చినాయా? తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఊర్లలో కూడా వరదలు వచ్చినాయి. పంట నష్టపోయిన రైతులు వేలాది లక్షలాది మంది రైతులు పంటల నష్టమైంది. అక్కడ ఎందుకు పైసలు ఇస్తలేరు? గ్రేటర్ హైదరాబాద్లో ఇస్తున్నారంటే గ్రేటర్ హైదరాబాద్లో ఓడిపోతామనేటువంటి ఖచ్చితమైన సమాచారం తెలుసుకొని ఎట్లా గెలవాలనే టైంలో వరదల్లో వాళ్ళకు ఒక వరంలాగా తోచినాయి. ఆ వరదలను అడ్డం పెట్టుకొని పైసలు పంచే ఓట్లు కొనే ప్రయత్నం తప్పించి నిజంగా ప్రజలకు పైసలు పంచాలనే ఉద్దేశం తెరాస నాయకులకు లేదు. ఇవాళ అన్నీ ఏదో కబుర్లు చెప్పుకుంటూ బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రజల పక్షంగా పోరాటం చేస్తుంది. ఇవాళ మీరు మా సర్నా డివిజన్లో పైసలు పంచుతున్నారు కదా, బరాబర్ పంచాలి, ప్రతి ఇంటికి డబ్బులు పోవాలి, ప్రతి పేదవాడి ఇంటికి డబ్బులు పోవాలనే ఒకటే ఒక నినాదంతో మేము వచ్చి అక్కడ ఆఫీసర్లను క్వశ్చన్ చేయడం జరిగింది. కృష్ణయ్య గారు ఇవాళ ఏదో చెప్తున్న తాళం వేసుకొని మేము అడిగితే పరారైపోయినని
మీ యొక్క మేడం గారి ఒత్తిడికి తలొగ్గి లోకల్ స్థానిక కార్పొరేటర్ ఒత్తిడికి తలొగ్గి మీరైతే కార్యకర్తలు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మీ కార్యకర్తలు పైసలు ఇచ్చే క్రమంలో ఎట్లా ఒత్తిడి తట్టుకోలేక ఆయన భయపడి బీజేపీకి సమాధానం చెప్పలేక ఇలా ముఖం చాటేస్తున్నారు. దయచేసి సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నాను, అమ్మ మీరు ఇప్పుడు మొన్న చూశారు దుబ్బాకల పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారులను పెట్టుకుని ఏదైతే ఎలక్షన్స్ గెలవాలంటున్నారో ఇక్కడ కూడా గ్రేటర్ హైదరాబాద్లో కూడా మా సర్నార్ డివిజన్లో ఇక్కడ సర్కిల్లో కూడా ఈ అధికారులను అడ్డం పెట్టుకుని పోలీసులను అడ్డం పెట్టుకుని ఏదో జిమ్ముకు చేయాలంటారు. బీజేపీ పార్టీ ఖచ్చితంగా మీ యొక్క కుయుక్తులను ఎండగడుతుంది, మీ తెరాసకి తగిన బుద్ధి చెప్తుంది. అందరు ప్రజల పైసలు ఇప్పించే క్రమంలో మేము బీజేపీ నాయకులు అందరం కూడా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. మీకు తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు, వాళ్ళ ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్తే, నేను అంజనాకుల. ఈరోజు సన్నార్లో డివిజన్లో చూసుకున్నట్టు మొట్టమొదటిగా వరదలు రాగానే ఏం చెప్పారంటే వీళ్ళు రేకులు వరద బాధ్యతలకు ఇస్తామన్నారు. మరోనాడు ఏమన్నారంటే రేకులు ఉన్నోళ్ళకి ఇంటికి ఇస్తా అన్నారు. మరోనాడు ఏమన్నారంటే చెత్తున్న ఇంటికి ఇస్తా అన్నారు. ఏ ఇంటికి ఇస్తున్నారు అన్నది రోజుకొక మాట, పూటకొక మాట, గడికొక లెక్కలకపోతుంది. లేదు సరే మీరు ఇస్తున్నారు పర్లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే సరూనగర్ డివిజన్లో 1600 మంది ఇంటికి ఇస్తా అన్నారు, ఇచ్చానన్నారు. ఇంకొక 400 ఇంట్లోకి ఇస్తా అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వరద వచ్చిందా లేదా కరెక్ట్గా మాట్లాడితే చిన్న బుడ్డోని అడిగినా చెప్తారు, చిన్న పోరాగాన్ని అడిగినా చెప్తారు వరదలు వచ్చినాయా రాలే అన్న సంగతి. మీరు వరదలు వచ్చినాయా రాలే అన్న సంగతి అన్నప్పుడు ఈ 2000 మందిని ఏ ప్రాతిపదికన మీరు ఎంచుకుంటున్నారు? ఈ 2000 మంది అయినప్పుడు ఇంకా వేరే కాలనీల పేదోళ్ళు లేడా? రెంటర్లు పేదోళ్ళు కాదా? ఈ పేదోళ్ళు అనేది వేరే దగ్గర లేరా అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పోరాటం ఏంటంటే సరూనగర్ డివిజన్లో ప్రతి ఒక్కరికి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పోరాటం. ఇది ధర్మ పోరాటం. మేము న్యాయం వైపు నుంచినాం. కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ సెలెక్టెడ్ పీపుల్ కొంతమందికి మొక్కలు చూసి బొట్లు పెట్టి వాళ్ళకి ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఈ ఖండించే చర్యలో మీరు మమ్మల్ని తప్పుపట్టడం ఎంతవరకు న్యాయం? మేమేమంటున్నాం, భారతీయ జనతా పార్టీ సరూనగర్ డివిజన్లో ప్రతి ఇంటికి అది 15,000 ఇల్లులు కానీ 20,000 ఇల్లులు కానీ ఖచ్చితంగా ఇవ్వాలని మేము పోరాటం చేస్తున్నాం. విషయంలో రెండో విషయం, మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? మీరు ఇలా మీ పార్టీ డే బై డే సింక్ అవుతుంది. ఎట్లా సింక్ అవుతుందో తెలుసు కదా మీకు, టైటానిక్ బోట్ మాదిరిగా. టైటానిక్ బోట్ కూడా ఏం చేసింది, బాగా తయారు చేసినాక చాలా మంది నన్ను గుసపెట్టుకుంటే అది పొంగ ఒక రాయి దగ్గర బొక్క పడ్డది. ఆ బొక్కను పూడ్చుకోవాలి. ఎట్లా పూడ్చుకోవాలి అర్థం కాక కేసీఆర్ సార్కి ఈ పైసల పథకం తీసుకొచ్చిండు. ఈ పైసలు తీసుకొచ్చి ఏంటంటే బొక్క పూడ్చుకుంటుందేమో అనుకుంటుండు. మీకు అర్థమైతేలే ఈ బొక్క ఇంకా పెద్దగా అయింది ఇంకా. సో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో మీరు ఏదైతే డబ్బులతో మీరు అయితే ప్రజలను మభ్యపెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా కాదు. మూడో విషయం, సరూనగర్ డివిజన్లో తెరాస విపరీతంగా స్ట్రాంగ్ ఉందని చాలా మంది నాయకులు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. నాయన నీ తెరాస నీ టీఆర్ఎస్ అంత గట్టిగా అంత మంచిగా అంత పరిపాలిస్తే ఈరోజు ఒక సర్వే చేయించుకో. ఇవాళ సరూనగర్ డివిజన్లో 50 కాదు 60% మంది కార్పొరేటర్ పేదలను దుస్థితి నీ పార్టీ పరిస్థితి. ఇవాళ మీరు మీటింగ్లో వెళ్తారు. కార్పొరేటర్ పేరు తెలియదు అంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీరు అర్థం చేసుకొని దయచేసి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం మానేయండి. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ బెంగర్పైన సురేష్. నేను రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా యువ మోర్చా జిల్లా కార్యదర్శిని. అయితే ఏదైతే ఇప్పుడు 2-3 రోజుల్లో చూస్తున్నాం, మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఒక విషయం చెప్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ దళితుల ద్రోహి అని. అసలు దళితుల ద్రోహి అసలు మీ ముందే మీ సీఎం కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాగానే మొదటి ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మరి ఆనాడు కేసీఆర్ వాగ్దానం చేశాడు. మళ్ళీ గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి ఇతనే తీసుకున్నాడు. దళితులకి 3 ఎకరాల భూమి అని మరి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా 3 ఎకరాల భూమి పంచుతా అని చెప్పిండు. ఈరోజు ఇదే అసెంబ్లీలో మళ్ళీ ఈడ భూమి లేదా ఎడవంచుతామంటారు. అసలు దళితుల ద్రోహులు మీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కాదు. ఈరోజు బీజేపీలో 100 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో బీజేపీలో రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈరోజు దళితుల ఒక రాష్ట్రపతిని చేసింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు తెలంగాణ ద్రోహుల పార్టీ అని కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. అసలు ఆ మాట ఏంటనే ప్రజలు నవ్వుతున్నారు వీళ్ళని చూసి. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేమున్నాం బీజేపీ పార్టీలో. ఇక్కడ అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే సబితా ఇంద్రారెడ్డి గారు పోలీసులతో లాఠీచార్జ్ చేయించింది మా మీద. మేము కేసు బుక్ అయినాం. మీరు ఆ రోజు టీడీపీ ఆంధ్ర పార్టీలు ఉన్నారు, ఆమె మేడమేమో కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ ఉద్యమాన్ని అంచింది మీరు అసలు తెలంగాణ ద్రోహులు మీరు పెట్టుకొని మమ్మల్ని ఆ రోజు మీరు కండాలు మార్చుకొని అసలు వినటింగ్ కూడా పబ్లిక్ నవ్వుతున్నారు వీళ్ళని చూసి. అసలు
మీరు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టుకొని మీరేదో సోషల్ మీడియాలో ఒక హైలైట్ అదామని చూస్తున్నారు. మీకు అసలు ప్రెస్ మీట్ పెట్టి మీ గురించి మాట్లాడటమే దండగా. అసలు మీ గురించి కాదు మాట్లాడాల్సింది. మేము మా పార్టీని అవమానిస్తున్నారు కాబట్టి, మా పార్టీ మీద అబండాలు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టినాం. మేము అప్పుడే చెప్తున్నాం, మా ప్రవీణ్ ఫోన్ చేసిండు ప్రెస్ మీట్ దాంట్లో ఇద్దరు గురించి ప్రెస్ మీట్ పెట్టడం దండగా. అసలు ప్రెస్ మీట్ పెట్టవసరం లేదు. మన భారతీయ జనతా పార్టీ మీద దుష్ప్రచారం చేసే పార్టీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినాము. దయచేసి ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మా భారతీయ జనతా పార్టీ మీద పిచ్చి పిచ్చి వాగుడు వాతే మీకు అబాధారని తెలియజేస్తున్నాం.